ధనం ఉంటుంది. పూర్వీకులు సంపాదించుండొచ్చు, లేక స్వయంగా ఇతనే సంపాదించిన ధనమైండొచ్చు. అది మాత్రం చేతిలోకి తీసుకున్న నీళ్ళలా జారిపోతుంది. మీరు సముద్రానికి వెళ్లి దోసిట్లో నీళ్లు తీసుకోండి. చేతిలోకి ఎన్ని నీళ్లుంటాయి? కష్టపడి ఇలా దోసిలి పట్టి గట్టిగా నీళ్లు పట్టుకోండి. చాలా జాగ్రత్తగా పట్టుకుని కాసేపు చూసేసరికి చేతిలో నీళ్ళు అస్సలుండవు. అలాంటిదే ఈ ధనావస్థ కూడా. 2వ స్థానంలో పాపగ్రహాలు గనక ఉంటే ఇదే విధంగా చేతిలోని ధనమంతా చేజారిపోతుంది. మనకే తెలియకుండా ఆ ధనాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. 2వ స్థానంలో పాపగ్రహాలున్న వ్యక్తి యొక్క ధనభాగ్య యోగం ఇంద్రధనస్సు వంటిది. ఆకాశంలో ఉన్నటువంటి ఇంద్రధనస్సుని అందరూ ఇష్టపడతారు. పలు రంగులు కలిగి ఉంటుంది. దానిని పొగడని వారంటూ ఎవ్వరూ ఉండరు, నిలబడి చూడని వారు కూడా ఎవ్వరూ ఉండరు. అందరికీ నచ్చుతుంది, కానీ ఎంతసేపటికి అది కనపడకుండా పోతుందో ఎవ్వరూ చెప్పలేరు కదా. అదే విధంగా 2వ స్థానంలో పాపగ్రహాలు ఉన్న వ్యక్తి యొక్క ధన